ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత తన పోకడలు, తన విపరీత ప్రవర్తన కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా ఉద్యోగాలను బయట దేశం వాళ్ళు హైజాక్ చేస్తున్నారు, దొంగతనం చేస్తూ ఉన్నారు అని, అమెరికా ఉద్యోగాలు అమెరికన్స్కే చెందాలి అని చెప్పి అక్కడి ప్రజల్లో కూడా ఒక రకమైన భావోద్వేగాన్ని ఖచ్చితంగా ట్రంప్ అయితే రేపాడు. ఆ విషయం మనం అక్కడ రాజకీయ నాయకులు కొందరు, ఎక్కడైనా అతివాద రాజకీయ నాయకులు ఉంటారు కదా, అక్కడ మాట్లాడే కొందరు రాజకీయ నాయకుల మాటల్లో చూస్తాం. అండ్ అక్కడ సోషల్ మీడియాలో అక్కడ పౌరులు పెట్టే పోస్టులలోనూ చూస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికా అధికారులు కూడా ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అవ్వగానే మొదట ఉక్కుపాదం మోపి దేని మీద, ఈ వలసవాదుల మీదని. తర్వాత ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. తాజాగా భారతీయ రెస్టారెంట్లలో పనిచేస్తున్నారని చెప్పి ఇద్దరిని తీసుకెళ్లడం, మరో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మరొకరిని కూడా అన్ని నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పినా కానీ ఈయన కూడా లాక్కెళ్ళిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని బేసిక్గా అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఈ F1 స్టూడెంట్ వీసా మీద పోయారు అనుకుంటే బయట పార్ట్ టైం చేస్తారు, దానికోసమే ప్రధానంగా వెళ్తారు కొందరు చదువుతో పాటు. కానీ అక్కడ యూనివర్సిటీ క్యాంపస్ల రూల్స్ ప్రకారం, యూనివర్సిటీల రూల్స్ ప్రకారం ఒక నిర్దిష్ట టైంకి మించి బయట పని చేయకూడదని రూల్స్ ఉంటాయి. అవి ఉల్లంఘించి పని చేస్తుంటారు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు వీటన్నిటిని కనుక వీళ్ళు ఉక్కుపాదంతో అణచివేయడం కోసం అక్కడ అధికారులు ఎక్కడికక్కడ సెర్చెస్, సోదాలు, వాళ్ళకి సమాచారం రాగానే, అనుమానం రాగానే విచ్చలవిడిగా ఎక్కడికెక్కడ భయపడుతూ బ్రతికే పరిస్థితి అయితే భారతీయులు నెలకొని ఉంది అని అక్కడ కమ్యూనిటీలు ఓపెన్గానే కమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ న్యూమన్ గ్రూప్ లాయర్స్ తాజాగా వాళ్ళు జరిపినటువంటి ఒక డిబేటు, వాళ్ళు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది. ప్రధానంగా తెలుగు కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో అమెరికాలో వాళ్ళు అలర్ట్ కావాల్సిన అవసరం ఉందని, రాజకీయ నాయకులకు పాలాభిషేకాలు, రోడ్ల మీద రచ్చ చేసి, కులాల పేరుతో రచ్చ, మతాల పేరుతో రచ్చ, సినిమా హీరోలకు పాలాభిషేకాలు చేసి, థియేటర్ల దగ్గర నానా హంగామా చేస్తే ఇమ్మీడియట్గా మీరు అధికారుల దృష్టిలో పడతారు. అక్కడ అధికారుల దృష్టిలో మీ దగ్గర ఏ చిన్న పొరపాట్లు ఉన్నా, అంటే మీరు ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఉన్నా, రవ్వంత నిబంధనలు ఉల్లంఘించినా, మీకు ఎట్లా అమెరికన్ డిటెన్షన్ సెంటర్లోకి తీసుకెళ్తే ఆ నరకం ఎట్లుంటుంది అంటే, మీ చివరిసారి ప్రాణం పోయేటప్పుడు ఎముడు తీసుకెళ్ళిపోతాడు అంటారు. అది ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ వీళ్ళకు దొరికినారంటే ఆ నరకం అట్లుంటుంది. కాబట్టి మీ అతి చేష్టలకు దూరంగా ఉంటే మీకే మంచిది అని ఆ న్యూమన్ గ్రూప్ లాయర్లు చాలా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చూడండి వీడియో. There's definitely a lot of anti-immigrant, anti-Indian comments in social media, in politics even. Politicians are saying some pretty nasty things right now. Should people be worried about that? Do you think that they're going to, change the law and block people from India from being able to come into the US and work here? I want the Indian diaspora in US. వీళ్ళు చెబుతూ ఉన్నది చాలా పెద్ద వీడియో, చాలా పెద్ద చర్చ. ఇది క్లియర్గా తెలుగు వాళ్ళకు, అంటే భారత కమ్యూనిటీకి ప్రధానంగా వీళ్ళు తెలుగు వాళ్ళను కూడా పాయింట్ అవుట్ చేసి, సినిమా హీరోలకు పాలాభిషేకాలని, రాజకీయ నాయకులు ఇస్తే ర్యాలీలు, జెండాలు, థియేటర్లలో ఆక్రమించి ఇంకేవో రకరకాలు చేస్తూ ఉంటారు. అది ఖచ్చితంగా మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది అని చెప్పి వీళ్ళు జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం అమెరికన్ అధికారులు చాలా కోపంగా ఉన్నారు. ఉక్కుపాదంతో అణచేస్తారు, అరెస్టులు చేస్తారు, ఇంకా అక్కడి నుంచి పంపించేస్తారు, ఇంకోసారి తిరిగి రానియరు, ఇంకా అరెస్టులు చేసి తీసుకెళ్తే ఇంకా అది నరకం ఉంటుంది అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని. మరి చూడాలి, మనోళ్ళు ఎక్కడి నుంచి పోయిన వాళ్ళు అయినా జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. ఇంకా అక్కడికి పోయినా కనుక కులాల కంపు, మతాల కంపు, రాజకీయాల అభిప్రాయం ఉండొచ్చేమో, కానీ అక్కడికి పోయినా కనుక రాజకీయ నాయకులని, పాలాభిషేకాలు, ర్యాలీలు, ఇంకా సినిమా హీరోలకు లేనిపోని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. జాగ్రత్త అని చెప్పి అయితే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలు హెచ్చరిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సంబంధించిన తెలుగు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళకి చెప్పాలి, మన పనేందో మనం చేసుకోండి, ఈ అతి పోకడలకు పోకండి అని ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, తప్పదు కదా మరి.